ట్విట్టర్లో ట్వీట్, ఫేస్బుక్ లో కామెంట్స్, వాట్సాప్ లో చాటింగ్, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు. ఇప్పుడు ఇవే క్రేజీ కాన్సెప్ట్స్. నిత్యం ఆన్లైన్ లో ఉండి నెటిజన్లు హల్చల్ చేస్తూ ఉంటారు. వైరల్ వీడియోలతో, వైరల్ కామెంట్స్ తో హీట్ పుట్టిస్తారు. స్పీడ్ కు కళ్లెం పడడం లేదు. అయితే సోషల్ మీడియా సాడిస్టుల అరాచకానికి అంతం లేకుండా పోతోంది. ట్రేడింగ్ పిచ్చి పరాకాష్ఠకు చేరడంతో ఇష్టానుసారం థంబ్ నెయిల్స్ పెడుతూ అభూత కల్పనకు వండి వారుస్తున్నారు. సొమ్ము తెలంగాణ ప్రజలది, సోకు కాంగ్రెస్ లీడర్లది. రేవంత్ పాలనలో పరిస్థితిది. ప్రత్యర్థులపై హస్తం, సోషల్ మీడియా పంజా విసురుతోంది. ప్రశ్నిస్తే గొంతుకులపై వ్యక్తిత్వ వాహనాల హననానికి పాల్పడుతోంది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక అనుక్షణం అక్కస్సు వెళ్లగక్కుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేసే కేంద్రాలుగా ఉండాలి. పాలకులకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలి. కానీ గవర్నమెంట్ ఆఫీసులు కాంగ్రెస్ తోళ్ల సోషల్ మీడియా క్యాంపులుగా మారిపోయాయి అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయాన్ని హ్యాక్ భవనానికి టీఎస్టీఎస్ ఆఫీసును ఫేక్ ఫ్యాక్టరీలు మార్చేశారు కాంగ్రెస్ పెద్దలు. నకిలీ మకిలీ వార్తలతో రాజకీయ ప్రత్యర్థులపై కత్తులు దూస్తున్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయాన్ని హాకా భవనంలోని టీఎస్టీఎస్ ఆఫీసును తమ విషప్రచార కేంద్రాలుగా మార్చేసింది అనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కార్పొరేషన్ చైర్మన్ల సారథ్యంలో ప్రత్యేక సోషల్ మీడియా బృందాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ అడ్డాగా మార్చుకున్న ముఖ్య భవనాల్లో హెచ్జీసీఎల్ ఒకటి. నానక్రామ్ గూడలో ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న ఈ ప్రభుత్వ కార్యాలయంలో మైండ్ షేర్ పేరుతో పొలిటికల్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసింది అనే విమర్శలు వెలువెత్తాయి. అక్కడి నుంచి 4 సోషల్ మీడియా పేజీలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా విష ప్రచారం జరుగుతోంది. చాకిరేవు, తెలంగాణ గలం, శతాగ్ని కొడుకులు, ఆపన్న హస్తం పేర్లతో ఖాతాలు నడుస్తున్నాయని గులాబీ లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నాంపల్లిలోని హాకా భవన్ లో తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయంలోనూ సేమ్ సీన్. సాంకేతిక సేవలు అందించాల్సిన ఆఫీసుల్లో నకిలీ వార్తలు రాజ్యమేలుతున్నాయి. తెలంగాణ స్క్రైబ్ ను నడుపుతున్నట్లు సమాచారం. వ్యక్తిగత ద్వేషాలను వెళ్లగక్కేందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకునే విష సంస్కృతి కరోనా కంటే ప్రమాదకరంగా వ్యాపిస్తోంది. తెలంగాణలో చిప్ పబ్లిసిటీ శృతి మించిపోతోంది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఉచ్చరించడానికి సైతం వీలు కాని భాషలో ప్రత్యర్థులపై బూతులు తిట్టడమే కాదు, వారి కుటుంబంలోని ఆడపడుచుల వ్యక్తిత్వాన్ని హరణం చేసే కామెంట్స్ పెడుతున్నారు సోషల్ సైకోలు. వాటిని వైరల్ చేసి ఆనందం పొందే కీచకులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. 6 గ్యారంటీలపై ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు. దీంతో సోషల్ మీడియానే నమ్ముకుంది రేవంత్ సర్కార్. ఫేక్ న్యూస్ తో ప్రజలను కన్ఫ్యూజన్ లో నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందుకు కార్పొరేషన్ చైర్మన్ల సారథ్యంలో ప్రత్యేకంగా సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసింది. అయితే పార్టీ పరంగా చేయాల్సిన పనులను దర్జాగా ప్రభుత్వ ఖజానాతో చేస్తూ కాళం వెల్లదీస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఫేక్ ఐడీలు, నకిలీ అకౌంట్లు, యూట్యూబ్ ఛానళ్లతో ప్రశ్నించే గొంతుకులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గు లేదు, ఎగ్గు లేదు, వావి వరుసలు అంతకంటే లేవు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారు, చేతికి ఎంత వస్తే అంత రాస్తారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో ఒక్కొక్కడికి వెర్రివేయి తలలు వస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఇదే దందా. ఇక తెలుగు రాష్ట్రాల్లో సోషల్ రాక్షసుల గురించి చెప్పనక్కర్లేదు. బరి తెగింపుతో రెచ్చిపోతున్నారు. అటు పాలక పక్షానికి, ఇటు ప్రతిపక్షానికి మద్దతుగా పేట్రేగిపోతున్నారు. అధికార పక్షానికి తమకు వ్యతిరేకంగా ఉన్న అంశాలన్నీ చెడ్డగా, నీచంగా కనిపిస్తాయి. ప్రతిపక్షాలకు పాలక పక్షం ఏం చేసినా తప్పుగా కనిపించడం పరిపాటిగా మారింది. ఎన్నికల వేళ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది రేవంత్ ప్రభుత్వం. కానీ ఏడాదిన్నరగా ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదు. దీంతో పోరాట చైతన్యం కలిగిన తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది. అయితే సమాధానం చెప్పాల్సిన పాలకులు తమదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. వ్యక్తిత్వ
హననాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో సోషల్ మీడియా సైతం పీక్స్ కు చేరుకుంది. కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గా విషపు రాతలతో క్షుద్ర రాజకీయాలకు తెరలేపుతోంది రేవంత్ సర్కార్. ఎవరినైనా అంటాం, ఏమైనా అంటాం, ఎంతైనా అంటాం అన్నట్లుగా సోషల్ వారియర్స్ గీత దాటుతున్నారు. చేయాల్సిన పని కాకుండా చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో భావ దారిద్ర్యాన్ని చాటుకునే వికృత పోకడలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని సమాజాన్ని విచ్ఛిన్నం చేసే సైకోలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నారు. సోషల్ మీడియా ముసుగులో మానసికంగా వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పే మానవ మృగాలను కట్టడి చేయాల్సిందే. ఎలాంటి చర్యలు లేకపోవడంతో విశృంఖలత్వం పెరిగిపోతోంది. సోషల్ మీడియా న్యూస్ ను క్షణాల్లో మన ముందు పెట్టేస్తుంది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు కనెక్ట్ అయిపోతున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు కూడా ఉంది. అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పోస్టులు, మార్ఫింగ్ చిత్రాలు దర్శనమిస్తున్నాయి. ఇష్టం వచ్చిన పోస్టులు పెడుతున్నారు కొందరు సైబర్ చిల్లరగాళ్లు. ప్రసార మాధ్యమాలు హీరోలను జీరోలు చేయడమే కాదు, హీరోలను హీరోలుగా కూడా చేస్తాయి. సోషల్ మీడియా చేతిలో పడితే కథ మామూలుగా ఉండదు. అలాంటి సోషల్ మీడియా అనే ఆయుధం ఇప్పుడు పక్కదారి పట్టినట్లయింది. సోషల్ మీడియాలో వాస్తవాలకు విరుద్ధంగా అడ్డగోలు వార్తలను ప్రసారం చేస్తున్నారు. అసత్య ప్రచారంతో వ్యక్తుల గౌరవాలకు భంగం కలిగేలా చేస్తున్నారు. మీడియా ముసుగులో సమాజంలో అలజడి సృష్టించే నేరస్తులను నియంత్రించేందుకు ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. ఇటు సోషల్ మీడియాలో చేసే విష ప్రచారం వల్ల సమాజంపై దుష్ప్రభావం కలుగుతోంది.